సూపర్ డూపర్ హిట్ సూపర్ సిక్స్ ఏది ఎక్కడ అని ఎవరైనా అడిగితే నిలదీయండి, ఇది నా మాటగా అని చెప్పారు సీఎం చంద్రబాబు. సంక్షేమ పథకాలు అమలు చేసేస్తే సంక్షేమానికే పెద్దపీట వేసేస్తే రాష్ట్ర అభివృద్ధి పరవళ్ళు తొక్కుతుందా? సంక్షేమ పథకాల మీదే ఫోకస్ పెట్టేస్తే అసలు అభివృద్ధి అవసరమే లేదా, ప్రజలు ఇదే కోరుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్తో పాటు అసలు అవినీతి లేని పాలన సాధ్యమయ్యే పనేనా, సాధ్యమేనా? కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ నేతలు పరిపాలించినట్లు అవినీతి రహితంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పాలన సాధ్యం కాదా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. శ్రీశక్తి పథకం ప్రారంభోత్సవం అంటే ఫ్రీ బస్ ప్రారంభోత్సవంలో భాగంగా నో డౌట్ సూపర్ సిక్స్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు చంద్రబాబు. ఆ పథకం అమలు చేస్తున్నటువంటి చూస్తే చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముఖాలు వెలిగిపోతున్నాయి. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోతుందా? మిగతా ఏం అక్కర్లేదా? ఇవే కరెక్టా? ఇక్కడ నేను చెప్తాను సాధు. ఇప్పుడు సూపర్ సిక్స్ హిట్ అన్నారు కదా, ఇందాకే షర్మిల గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి గవర్నమెంట్. ఏమంటే 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? నెక్స్ట్, నెలకు 3,000 భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? వీళ్ళు నిరుద్యోగులకు 3,000 ఇస్తామన్నారు నెలకి. నారా లోకేష్ గారు దీన్ని నోట్ చేసుకోవాలి. నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు. అట్లాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 అకౌంట్లో వేస్తామన్నారు. వేశారా లేదా? అది ఎప్పుడు ప్రారంభిస్తారు చెప్పాలా. అట్లాగే అన్నదాత సుఖీభవ కింద సొంతంగా 20,000 ఇస్తామని మాట ఇచ్చారు. గవర్నమెంటు మేము వస్తూనే మీకు 20,000 వేస్తామన్నారు. దాన్ని ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000తో లింక్ పెట్టి వేశారు. అట్లా చేసి ఒక 30 లక్షల మందికి రైతులకు రాకుండా కోత విధించారు. ఇట్లా కొన్ని అంశాలు ఇస్తే దీన్ని బట్టి సూపర్ సిక్స్ హిట్ అయిందా ఫట్ అయిందా అనేది మనకు తెలుస్తుంది, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నాకు తెలిసి సీఎం చంద్రబాబుని ఇంత ఘాటుగా నిలదీయటం వైఎస్ షర్మిల ఇదే ఫస్ట్ టైం అనుకో. ఎందుకంటే ఎప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డిని నిలదీయటానికే, జగన్ని ఇరికించమని నిలదీయటానికే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, బీయింగ్ యాజ్ అ చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ షీ క్వశ్చన్ ఫస్ట్ టైం. దీనికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సమాధానం చెప్పాలా. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? అది ఎప్పుడు ఇవ్వాలంటే ఈ మొత్తం ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో 14 నెలలు గడిచిపోయింది కదా, ఈ 14 నెలలు కలిపి ఇవ్వాలి నిరుద్యోగులకి. నెలకు 3,000 చొప్పున ఇస్తామన్నారు, అది కలిపి ఇవ్వాలి. అట్లాగే ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు బ్యాంకులో. ఆ 1,500 కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ 14 నెలలు కలిపి బ్యాంకులో వేయాలి. ఎప్పుడు వేస్తారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా. ఎప్పుడు ఇప్పిస్తారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా. ఇక్కడ స్కీములు పెడుతున్నారు, పథకాలు ఎంతసేపు వాళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఫుల్ఫిల్ చేస్తున్నామో లేదా అనే చూస్తున్నారు తప్పితే మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం పత్రికల్లో పేపర్లలో చూస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 3 నెలల పాటు వర్షాలు ఉంటాయి. అంటే 3-4 నెలలు ఈ వర్షాలతో పనులు జరగవు. ఈరోజు అమరావతిలో అదే, ఈరోజు వర్షాల వల్ల పనులు జరగవు ఎక్కడ కూడా. అంటే మిగిలిన టైంలోనే మనం పని చేసుకోవాలి. అంటే మనకు సమయం ఎంత ఉంది? మనకు అమరావతి నిర్మాణం ఎప్పుడు జరగాలా, ఎప్పుడు కంప్లీట్ కావాలా? ఇప్పటి వరకు టెండర్సు కాల్ఫార్ చేసామన్నారు, వర్క్ స్టార్ట్ కావాలా, అది ఎప్పటికి జరగాల? అదొకటి. ఇంకొకటి, అమరావతిలో పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెడ్డి సామాజిక వర్గ వాళ్ళే లేరు. రెడ్డి అంటే పక్కన పెడుతున్నారు వీళ్ళు. ఆఫీస్ అటెండర్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఐపీఎస్ కానీ, ఒక ఏసీపీ కానీ, ఒక డిఎస్పీ కానీ రెడ్డి అనే పేరు ఉంటే కనుక పక్క చేస్తున్నారు. ఆ రోజు ఇదే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. కమ్మోళ్ళందరినీ మీరు లూప్ లైన్లో ఉంచుతున్నారు, పోస్టింగ్స్ ఇవ్వడం లేదు, దారుణంగా ఇట్లా కమ్మోళ్ళను వేరు చేసి చూశారు అనేసి వీళ్ళే ప్రకటించారు. ఈరోజు రెడ్లను వీళ్ళే పక్కన పెడుతున్నారు. ఇది ఒకసారి లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పాలా. ఆఫీసులో అటెండర్ అనేవాడికి పక్కన రెడ్డి అని ఉంటే పక్కన పెడుతున్నారు. ఈరోజు అమరావతిలో ఎక్కువ మంది
రెడ్డి కమ్యూనిటీలో కాంట్రాక్టర్స్ ఉంటారు. ఈరోజు అమరావతి వర్క్స్లో నిజమేనా ఈ కుల వివక్ష లేకపోతే కులంపై వాస్తవం అది ఎవరైనా చెప్పమనండి. అంటే సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చౌదరీస్ ని కమ్మ కులం పైన పగబట్టారు, కమ్మాసుల దూరంగా పెట్టారు అని చెప్పి అప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా మొత్తం అంతా కూడా ఎవరు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా వీళ్ళు యూజ్ జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గాలలో వివిధ వ్యవస్థలలో రెడ్లను ఎంతమందిని దూరం పెట్టారు ఒకసారి పిలిపించండి, ఒకసారి రిపోర్ట్ చెప్పనండి. ఈరోజు ఇదే అమరావతికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ అన్నీ మొదలయ్యాయి. రెడ్డి కమ్యూనిటీలోనే ఎక్కువ మంది కాంట్రాక్టర్స్కి ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఎంతమంది రెడ్లకు కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఎంతమంది అధికారులు రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏసీపీలుగా ఎంతమంది రెడ్లు ఉన్నారు, డీసీపీలుగా ఎంతమంది రెడ్లు ఉన్నారు, సిఐలుగా ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఒకసారి లిస్టు ప్రకటించమని చెప్పండి. వాళ్ళు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు జస్ట్ మారాయి అంతే. మనుషులు మారారు, పార్టీలు మారినాయి తప్పితే మొత్తం సేమ్ టు సేమ్ జరుగుతూ ఉంది. ఇదే ఈరోజు ఎమ్మెల్యేల అవినీతి దారుణంగా ఉందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు చేసేది ఏంటి? సేమ్ దందా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీల అవినీతిని దునుమాడినటువంటి ఎల్లో మీడియా, అంటే వాళ్ళు చెప్పేటువంటి ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, టీవీ5 మిగతా అంతా కూడా. అసలు ఆంధ్రజ్యోతి అయితే ఎమ్మెల్యేల అరాచకాల్ని ఎమ్మెల్యేల అవినీతిని పుంకాలుగా రాస్తుంది, డేట్ లైన్స్ పెట్టి కూడా రాస్తుంది. ఏంటిది వీళ్ళ మీడియాకి కూటమి సర్కార్కి ఎక్కడ దూరం వచ్చిందా? లేదు. ఇక్కడ ఏంటంటే గతంలో ఇదే పనిచేసింది, ఈనాడు అదే పనిచేసింది, ఆంధ్రజ్యోతి అదే పనిచేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఏం చేశారు రాశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రభుత్వ నిర్ణయాలు వాటిల్లో మైనస్లేంటి ప్లస్లేంటి రాసుకుంటూ వచ్చారు. ఈరోజు అదే పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతుల్ని శత్రువులుగా ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు ఏవైతే మీరు చెయ్యాలనో, ఏదైతే మీరు మాటిచ్చారో అవి చెప్పుకుంటూ వస్తున్నారు, రాసుకుంటూ వస్తున్నారు. వీటిని మర్చిపోయారు ఏంటి అని గుర్తు చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేల అరాచకం ఉంది, అరాచకం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో రాస్తారు అంటే రాయకూడదా, దాచిపెట్టాలా? అట్లానే రాస్తున్నారని చెప్పి మీరు వాళ్ళతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తారా? యుద్ధం చేస్తే నష్టం వాళ్ళకు తప్పితే, కూటమి ప్రభుత్వానికి తప్పితే ఆంధ్రజ్యోతికో ఈనాడుకు వచ్చే సమస్య ఏమి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వాళ్ళు ఎంతో ఫైటింగ్ చేసి ఆర్థికంగా నష్టపోయినాయి. ఈనాడు ఆంధ్రజ్యోతులు కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు నష్టపోయి ఫైట్ చేశాయి. అలాంటిది మీకోసం మీరేదో అనుకుంటామని చెప్పి దాచిపెట్టే పరిస్థితి ఆంధ్రజ్యోతి ఈనాడులో ఉండదు. ప్రతి ఫస్ట్ పేజీకి రాస్తుంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నారు. తప్పది. సాక్ష్యాధారాలతో ఎవిడెన్స్తో ఫస్ట్ పేజీలో ఇస్తున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది కదా. మీరు కదలడం లేదు కాబట్టి వీళ్ళు కదిలిస్తున్నారు. ఈరోజు ఆ పత్రికలతో శత్రుత్వం పెట్టుకుంటాం, నేను యుద్ధం చేస్తానని అని కొంతమంది ప్రకటిస్తే కనుక దానివల్ల వీళ్ళకి వచ్చే నష్టమే ఉండదు. భవిష్యత్తులో ఎంత నష్టపోతారనేది వీళ్ళకే తెలిసి వస్తుంది. అట్లాగే ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ సబ్జెక్ట్ అంతా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా. పత్రికల్లో మనకు అనుకూలంగా వచ్చినప్పుడు చప్పట్లు కొడతాము, మనల్ని ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు మనం ద్వేషిస్తుంటాం. బయటికి చెప్పుకోవట్లేదు కానీ ప్రధాన పత్రికలైన ఈనాడుకి ఆంధ్రజ్యోతికి నారా లోకేష్కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చినట్లుగా అయితే స్పష్టంగా అర్థమవుతోంది. సీనియర్ జర్నలిస్టులు మాత్రమే కాకుండా మీడియా విశ్లేషకులు, పొలిటికల్ విశ్లేషకులు కూడా ఈ మాట అంటున్నారు. ఆఫ్ ద రికార్డ్ విపరీతమైన చర్చ నడుస్తుంది. ఎక్కడ వచ్చింది గ్యాప్, ఎందుకు వచ్చింది? ఒకటి అదే నేను ఇందాక చెప్పాను కదా, కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుందంటే కొత్తగా అధికారం, నేను ఇంకా రాజును అనే ఫీలింగ్లో వచ్చేసినప్పుడు అందరూ నాకు నమస్తే అన్నట్లు భావించాలని కోరుకుంటారు. అట్లాగే ఈనాడు ఏంటి దాని పరిస్థితి, ఆంధ్రజ్యోతి పరిస్థితి ఏంటి అనే విషయము చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు అనుకూలంగా వార్తలు రానప్పుడు ద్వేషించడం, అనుకూలంగా కవరేజ్ ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం.
ఇది కాదు రాజకీయ నాయకుల లక్షణము, రాజకీయ పార్టీకి భవిష్యత్తు నాయకులకు ఉండే లక్షణం ఇది కాదు. ఈరోజు మీరు ఏదైతే బులుగు మీడియా అంటున్నారో, TV9 కానీ NTV కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ఇదే ఆంధ్రజ్యోతిని, ఈటీవీలను వాటిని కూడా ఆ రోజు వేధించాడు గత 5 ఏళ్ల క్రితం. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే TV9 ఇదే NTVని వేధించడం లేదా? ఆ రోజు జానింది తప్పు అన్నారు మీరు, ఈరోజు మీరు చేసేదేంటి? అవును, మొన్న పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ అఫీషియల్ పేజెస్ లో, సోషల్ మీడియా పేజెస్ లో మొత్తం అంతా అగైనెస్ట్ TV9 అగైనెస్ట్ NTV నడిచింది ప్రచారం. అది తప్పు అంటున్నా. తప్పు. వాళ్ళ వర్షన్లు వాళ్ళు అక్కడ ఏం జరిగేది ఇస్తుంటారు. అన్నీ తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలా? అన్నీ నాకు పాజిటివ్ ఉండాలి, అంతా నన్ను వెరీ గుడ్ అనాలంటే కుదరదు కదా. ఈరోజు మీరు NTV కనెక్షన్ తీయిస్తారు, TV9 కనెక్షన్ తీయిస్తారు, ఇంకా కొన్ని ఛానళ్ళ కనెక్షన్స్ తీయిచ్చేస్తారు, ప్రసారాలు ఆపిచ్చేస్తారు, MSOలను బెదిరిస్తారు. అది కాదు కదా. లోకేష్ గారు ఆ రోజు ఏం చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డికి? అయ్యో కుయ్యో మొర్రో ఇట్లా అన్యాయము, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీడియాను నొక్కేస్తున్నాడు అని మీరే అన్నారు. ఈరోజు మీరు చేసేదేంటి? అదే కదా చేస్తున్నారు. నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా ఇనే పరిస్థితులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా ఇనే పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు లేరు. నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వను అనే వార్నింగ్ ఇచ్చినా కూడా ఇస్తే సరేపోయా నువ్వు వచ్చినప్పుడు చూద్దాం పో అంటున్నారు. మా దందా మాదండి. సంపాదన మాకు ముఖ్యము. ఖర్చు పెట్టుకున్నాము, కష్టాలు పడ్డాము. ఒక విషయం చెప్తాను సాధు, 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే టీడీపీ వాళ్ళు బయట ఎవడన్నా కనపడ్డా 1.5 సంవత్సరం ఊర్లో వదిలిపెట్టిపోయిన నాయకులు ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకుల మీద అటాక్ చేసి అరెస్టులు చేసి లోపలేస్తుంటే, ఒకవైపు సోషల్ మీడియా వాళ్ళని, ఒక సైడ్ పెద్ద పెద్ద నాయకుల్ని వివిధ కేసుల్లో అరెస్టులు చేసి తీసుకుపోతుంటే, ఇదే మీడియా ఎవరైతే వీళ్ళు ఈరోజు కొంచెం గ్యాప్ వచ్చింది అంటున్నారే, ఇదే ఈనాడు, ఇదే ABN ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఈ సంస్థలన్నీ ఆ రిపోర్టర్లు సమాచారం సేకరించి అక్కడ పరిగెత్తి విజువల్స్ తీసుకొని ప్రజలకు చూపించి ఎంత కష్టపడ్డారంటే 5 ఏళ్ళు అంత కష్టపడ్డారు వీళ్ళు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉండగలిగారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేధింపులకు ఎవరు తట్టుకునే స్థితి లేదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు ధైర్యంగా. ఆ రోజు వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదే మీడియా వీళ్ళకి సాయం చేసింది. అర్ధరాత్రులు సోషల్ మీడియా వర్కర్స్ను గోడలు దుంకి, పోలీసులు తలుపులు బద్దలు కొట్టేసి మనుషుల్ని లాక్కెళ్ళేటప్పుడు ఆ సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది ఎవరు అనుకుంటున్నారు? ఇదే మీడియా కాదా? ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే ఈటీవీ కాదా? ప్రపంచంలోకి తెలిసిన తర్వాత, ప్రపంచం ప్రజల్లో చర్చ వచ్చిన తర్వాత, ప్రజల్లో కదలిక వచ్చిన తర్వాత అప్పుడు ధైర్యంగా మీ టీడీపీ కార్యకర్తలు మీరంతా రోడ్ల మీదకి వచ్చారు. అంతవరకు ఎవరు రాలే బయటికి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. ఈరోజు మీడియాను మేము యుద్ధం చేస్తాం, ఆ మీడియాని ఇబ్బంది పెడదాం, ఈ టీవీని ఇబ్బంది పెడతామంటే న్యాయస్థానాలు ఉన్నాయి, తెచ్చుకుంటారు. అట్లని శత్రువు చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంక ఏ మీడియా కూడా మనకు సహకరించే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి లౌక్యంగా వ్యవహరిస్తే మీడియాలు కూడా తారుమారైతాయి. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే మీడియా సంస్థలు గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిన సంస్థలు ఎన్ని ఉన్నాయి తెలుసా? దాదాపు నాకు తెలిసిన ఒక ఛానల్ అయితే కనుక 550 కోట్లు నష్టపోయింది అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ. ఇంకొక ప్రముఖ దినపత్రిక ఛానల్ సుమారుగా 700 కోట్లు నష్టపోయింది. మీకు మద్దతు ఇచ్చి మీరు మీ కష్టాలను వాళ్ళు పత్రికల్లో రాసి, ఒక టీవీ ఛానల్, ఒక పేపరు 700-800 కోట్లు నష్టపోయింది, ఇంకొక ఛానల్ టీవీ పేపరు 700 కోట్లు నష్టపోయింది. అటువంటిది ఆ పత్రికలే లేకపోతే మీ కష్టాలు, నష్టాలు, మీ కేకలు, మీ అరుపులు, మీ ఏడుపులు ప్రపంచానికి తెలిసేటియా? దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు పత్రికలు అన్న తర్వాత మనం అనుకున్నట్టు మనం ఒక పార్టీది అనుకుంటాం, ఇంకో పార్టీది అనుకుంటుంటాం, ఈ సహజంగా డిస్కస్ చేస్తాం.
ఎందుకంటే ఎక్కువ వార్తలు ఒక పార్టీలో వచ్చి ఆ పార్టీది అంటాం. టు బి ఫ్రాంక్, మనం బీయింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా మాట్లాడాల్సి ఏ మీడియాలో ఆ మాటలు మీడియాలో చాలా వరకు పార్టీలుగా విడిపోయాయి. కానీ మనం ఏంటంటే రాజకీయ పార్టీగా వాళ్ళు వ్యతిరేకంగా మీకు అనిపించినా కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఈరోజు ఎన్టీవీ, TV9 అని మీరు వ్యతిరేకిస్తూ వాటిని ఎన్ని రోజులను డ్యామేజ్ చేస్తే ఎన్ని రోజులను దాన్ని ఇబ్బంది పెడతారు. మనం అడాప్ట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకొని మాట్లాడుకోవాలి. మా డెవలప్మెంట్ గురించి చెప్పండి అనాలి. ఇది కదా మనకు ఉండేది. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా అనేవాడు, మళ్ళీ ఫోన్లు చేసి చెప్పేవాడు, విమర్శించేవాడు బయట ఎక్కడైనా. కానీ చూడండి అయ్యా మాది అని చెప్పేవాడు. మళ్ళీ మంచి కార్యక్రమం చేపట్టాము, సపోర్ట్ చేయండి అని కోరేవారు. ఇదే షర్మిల ఉంది, మంచి కార్యక్రమం చేస్తున్నా అని అందరికి ఫోన్ చేస్తుంది, వాళ్ళు సాయం చేస్తారు. అన్నీ అంటే ఏది కూడా ఒక పార్టీకని కట్టుకొని ఉండదు ఏది కూడా. ఈరోజు ఇదే ఆంధ్రజ్యోతి ఏబిఎన్లలో జగన్ వార్తలు రావా? జగన్ వార్తలు వస్తాయి, షర్మిల వార్తలు వస్తాయి, టీడీపీ వార్తలు వస్తాయి, పవన్ కళ్యాణ్ వార్తలు వస్తాయి. ఈటీవీలో రావా? ఈనాడులో రావా? అట్లా మనము ఏది ఉన్నా కూడా లౌక్యంగా మనం కలుపుకొని మీడియాతో కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక్కోసారి మనకు అనుకూలమైన మనం అనుకున్నట్లు వార్తలు కవరేజెస్ రాకపోవచ్చు, మళ్ళీ అడిగి చెప్పాలి, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అంతేగాని నేను యుద్ధం చేస్తాను, నేను రాజును, నాకెవరు అవసరం లేదు, నేను చెప్పిందే వేదం అంటే గనక రేపు ఇవే గనక రివర్స్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అవి కూడా మనం ఎందుకంటే అవకాశాలు లేక కాదు, వాళ్ళది ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలు. నీ గురించి చెడుగా రాయనవసరం లేదు, నీ గురించి మంచిగా రాయనవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలా ఆ పత్రికలు చాలా ఇబ్బంది పడతారు తర్వాత. అది వాసు. థ్యాంక్ యూ సో మచ్ సార్.